మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై కేసు నమోదైంది. హత్యాయత్నం కేసును మేడిపల్లి పోలీసులు నమోదు చేశారు. సుమంత్ పై 109 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై కేసు నమోదైంది. హత్యాయత్నం కేసును మేడిపల్లి పోలీసులు నమోదు చేశారు. సుమంత్ పై 109 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారిని తన డెన్ కు పిలిపించి ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యాపారి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసినట్టు బాధితుడు గొంగిడి హరికృష్ణ ఆరోపించారు. దాంతో సుమంత్తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు. మేడిపల్లి పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయగా కేసు జూబ్లీహిల్స్ పిఎస్ కు బదిలీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. కొండా సురేఖ ఓఎస్డీ సుమన్ తో పాటు మరో 5గురు పైన మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. నిన్న తెల్లవారుజామున ఈ కంప్లైంట్ ఇవ్వడంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో వచ్చినటువంటి ఫిర్యాదు పైన 109(3) క్లాస్ 5 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఫిర్యాదుదారుడు హరికృష్ణ గొంగడి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు A1 గా సుమంత్ ని, A2 ప్రశాంత్, A3 అరుణ్ కుమార్ రెడ్డి, A4 కార్తిక్, A5 మహేందర్ రెడ్డి, A6 గా రాము ఆయన మరికొంతమంది పేర్లని జోడించి హరికృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అటెంప్ట్ మర్డర్ కింద మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇమీడియట్ గా ఆ కేసుని 0 ఎఫ్ఐఆర్ కింద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా సమాచారం అందుతుంది. దాంట్లో చాలా క్లియర్ గా అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారినని, తను శివారు ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ చేపడుతూ ఉండగా సడన్ గా ఒక రోజు అంటే గత నెల 30 తేదీన తనకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన ఫోన్ నెంబర్ కు కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ అని తనకు ఫోన్ చేసి తను ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఇమ్మీడియట్ గా మీతో మాట్లాడాలి, మిమ్మల్ని కలవాలి, మీరు ఎక్కడున్నా తిరిగి తన కార్యాలయానికి రావాలంటూ కూడా నన్ను బెదిరించసాగాడు. నేను ఇప్పుడు అందుబాటులో లేను, దూరంగా ఉన్నానని చెప్పినప్పటికీ అర్జెంట్ గా రాకపోతే వేరే పరిస్థితి ఉంటుంది, మీరు ఇమ్మీడియట్ గా ఎక్కడున్నా తన కార్యాలయానికి రావాలంటూ ఓఎస్డీ సుమంత్ నన్ను బెదిరించడంతో ఇంకా చేసేదేం లేక ఊరి నుంచి బయలుదేరి హైదరాబాద్ కి చేరుకొని తర్వాత తన స్నేహితుడైనటువంటి రాము మొబైల్ నుంచి కూడా ఫోన్ రావడము, ఇద్దరు కలిసి సుమారు రాత్రి 9:45 రాము ఆఫీస్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్దకి నేను చేరుకొని అక్కడ కిరణ్ తో కలిసి రెంటెడ్ కార్ తీసుకొని స్కార్పియో వాహనంలో తిరిగి కలిసి వెళ్లేటప్పుడు అక్కడ సుమంత్ తో పాటు కొంతమంది స్నేహితులంతా కూడా ఒకే దగ్గర కలిసి ఉండడము, అతన్ని చూసిన వెంటే ఎందుకు తనకు ఫోన్ చేసి పిలిపించారు, ఏ విషయంపై అని కోరినప్పుడు తన పేరు చెప్పి ఎందుకు డబ్బులు వసూలు చేస్తా ఉన్నామంటూ కూడా ఒక్కసారిగా సుమంత్ ఆవేశానికి లోనై ఆ పక్కనే ఉన్నటువంటి ఐరన్ రాడ్ తీసుకొని కట్టెలు తీసుకొని కర్రలతో తను తీవ్రంగా దాడి చేశారు. తన వెడమ చెయ్యిపై తీవ్రంగా గాయమైంది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, కుడి చేయి వైపుగా పూర్తిగా కమిలిపోయినటువంటి గాయాలు ఉన్నాయి. అప్పటి నుంచి తన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాను, ఫిర్యాదు అందజేయలేకపోయాను. ఇప్పుడు కోలుకున్న తర్వాత మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు అందజేశాను. సుమంత్ తో పాటు తనపై దాడికి పాల్పడినటువంటి 5గురు పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయండి అంటూ కూడా హరికృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మేడిపల్లి పోలీసులు అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసుకుని 0 ఎఫ్ఐఆర్ కింద జూబ్లీహిల్స్ కి తరలించడం జరిగింది. ఈ ఇద్దరి మధ్యల కాన్వర్సేషన్ లో తనకు 10 కోట్లు డబ్బులు చెల్లించాలి అని, లేకపోతే అంతు చూస్తానంటూ కూడా సుమన్ ఈ రకంగా తనను బెదిరించాడు. తన అసోసియేట్స్ అందరు కూడా తను పిలిపించి ఇంట్లో ఆఫీస్ లో తనను ఇబ్బందికి గురి చేసి భయపెట్టి రాడుతో దాడి చేసి రక్తస్రావం వచ్చే విధంగా తనను పూర్తిగా ఇబ్బంది పెట్టి బలవంతంగా నాపై సంతకాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. నా చేతి విరిగిపోవడము, తనకు కమిలిపోయినటువంటి గాయాలు ఉండడం కారణంగా వదిలిపెట్టడంతో నేను అక్కడి నుంచి జూబ్లీహిల్స్ ఆసుపత్రికి వెళ్లి ఆ తర్వాత వేరే ప్రాంగణంలో ఫ్రాక్చర్ అయినటువంటి చెయ్యికి సర్జరీ చేయించాను. ఆ తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొండా సుస్మితా పటేల్ చేసిన కామెంట్స్ కూడా చూసాం. ఏంటి ఇవి జరుగుతున్న ఈ సందర్భంలోనే, ఈ వ్యవహారం నడుస్తున్న ఈ సందర్భంలోనే మరోసారి ఇప్పుడు సుమంత్ కేసు తెర మీదకి రావడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దీని వెనకాల ఏమైనా పొలిటికల్ కామెంట్స్ ఏమైనా వినిపిస్తున్నాయి? రాజకీయపరమైనటువంటి కుట్ర కూడా దాగి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే
కుటుంబ సభ్యులే నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ గా చేసి లేనిపోయినటువంటి వ్యాఖ్యలు చేసి పార్టీ పరువు, సీఎం పరువు పూర్తిగా దిగజారేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది పొలిటికల్ లో దాగి ఉన్నటువంటి కుట్ర అనే ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే నిన్న సడన్ గా కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడము, 3 రోజుల్లో దానిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేయడము, కొండా సురేఖ ఈ రోజు తిరిగి వివరణ ఇస్తూ దాంట్లో తన కుటుంబ సభ్యురాలైనటువంటి తన కూతురు చేసినటువంటి కామెంట్స్ కి తనకు ఎలాంటి సంబంధం లేదు, తన పుట్టినరోజు సందర్భంగా తన కూతురు ఓ ప్రాంతానికి వెళ్లి ఆ ప్రాంతంలో మాట్లాడుతూ ఉండగా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్స్ కి నాకు రాష్ట్ర ముఖ్యమంత్రికి చేయడం వల్ల తనకు ఎలాంటి సంబంధాలు లేవు, నాకు తెలియకుండానే జరిగినటువంటి ఘటన, అది తమ కుటుంబంలో ఒకరైనటువంటి తన కూతురు చేసినటువంటి కామెంట్స్, రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన తనకు నమ్మకం ఉంది, ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నాను కాబట్టి అంటూ మాత్రం స్మూత్ గా కొండా సురేఖ వివరణ ఇచ్చినటువంటి కొన్ని నిమిషాలకే తన వ్యక్తిగత ఓఎస్డీ మాజీ ఓఎస్డీ పైన మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని ఒక వార్త వెలుగులోకి రావడం చూస్తూ ఉంటుంటే ఇది పనిగట్టుకొని కొండా సురేఖని టార్గెట్ గా చేసి అదే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏ రకంగా ఇష్యూని బయటికి తీసుకొచ్చి కొండా సురేఖకు టార్గెట్ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో సుమంత్ పైన ఒక కేసు పెట్టించి అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇది రాజకీయ కుట్రలో దాగి ఉన్నటువంటి కేసు అనుకోవచ్చా, లేదా నిజంగానే సుమంత్ ఇంకా కొండా సురేఖ దంపతుల పేర్లు వాడుకొని తన కొండా సురేఖ ఓఎస్సీ అఫీషియల్ అంటూ కూడా ఈ రకమైనటువంటి సెటిల్మెంట్లకు పాల్పడుతూ, దాడులకు పాల్పడుతూ, కిడ్నాప్లు చేస్తూ, రాడ్లతో దాడి చేసి, కర్రలతో దాడి చేసి, కొంతమంది అసోసియేట్స్ ని ఏర్పాటు చేసుకొని తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది, తమ వ్యక్తే మంత్రి హోదాలో ఉన్నారు, అటు కొండా దంపతులు వరంగల్లో పవర్ఫుల్ కాబట్టి ఏది చేసినా ఎలాంటి ఆగడాలకు పాల్పడ్డా ఎంతమందిపై దౌర్జన్యం చేసినా కేసులైనా దాడులైనా తమ అడిగే నాదులే లేదు, పోలీసులు అరెస్ట్ చేస్తారా అనే ఒక ఈ ఓవర్ బిల్డప్ తో సుమంత్ ముందుకు వెళ్తా ఉన్నారా అనే దాంతో కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటకు రావాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.